ఒకవేళ ఇదే ప్రభుత్వాలు ఆదివాసీలకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం, మీకు పక్కా ఇండ్లు నిర్మిస్తాం, మీకు రేషన్ కార్డులు ఇస్తాం, ఆధార్ కార్డులు ఇస్తాం అని చెప్పేసి మిమ్మల్ని అడవి నుండి తీసుకొచ్చి ఒకవేళ ప్రాంతాలలో ఫర్ ఎగ్జాంపుల్ ములుగు జిల్లాలో ఉన్నటువంటి అడవి ప్రాంతం నుండి తీసుకొచ్చి భూపాలపల్లి లాంటి నగరంలో లేదంటే హన్మకొండ లాంటి నగరంలో మీకు పక్కా ఇండ్లు నిర్మాణం చేసి మీ పిల్లలకు చదువులు కానీ ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ మేము చూసుకుంటామని చెప్పేసి ప్రకటించారనుకో, మీరు రావడానికి సిద్ధమా? దాని 100% వ్యతిరేకిస్తామన్న. ఎందుకు వ్యతిరేకిస్తారు మరి? ఇప్పుడు షెడ్యూల్ పాయలో మాకంటే ఒక భూభాగం ఉన్నది. తెలంగాణలో 17,352 చదరపు కిలోమీటర్ల షెడ్యూల్ ఏరియా భూభాగం ఉన్నది. దాన్ని బ్రిటిష్ నుంచేలే ఉన్నది. ఎప్పుడైతే బ్రిటిష్ 1874 షెడ్యూల్ జిల్లాల చట్టం చేసింది. భద్రాచలం ఏజెన్సీ అనేది సపరేట్ కోయా డిస్టిక్. అప్పుడు ఓ షెడ్యూల్ ఏరియాస్ నిజాం అదే చేసిండు. కొమరంభీం పోరాటం తర్వాత ఇగో ఈ ల్యాండ్ అనేది ఆదివాసులకు సంబంధించింది. మాకంటే ఒక భూభాగం భారత రాజ్యాంగంలో కల్పించినాక మేమెందుకు అడవి నుంచి బయటకు వస్తాం? ఒకటి. రెండోది, అనివార్యంగా మా ఏదో ఒక ప్రాజెక్టు ఏదో ఒక దేని కిందనో నిర్వాసితులు అవుతాను అన్నప్పుడు షెడ్యూల్ ఏరియాలోనే ప్రత్యామ్నాయ మార్గం ఉంటుంది. బయటికి రావాల్సిన పని లేదు. ఇవాళ అనఫీషియల్గా 20,000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉన్నది. తెలంగాణ 1,08,000 చదరపు కిలోమీటర్లు ఉంటే మాది సపరేట్ 20,000 భూభాగం. మాకు బయటికి రావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆదివాసులు రావడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళకంటే సపరేట్ డెవలప్మెంట్ సిస్టమ్ ఉన్నది. అక్కడ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి, సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, అనేక రకాల చట్టాల హక్కులు ఉన్నప్పుడు దాని ఆదివాసులకు మేము 100% వ్యతిరేకిస్తాం. అంటే ఇప్పుడు ఆదివాసీలకు సంబంధించిన విషయంలో మీరు ఖనిజాలు తీస్తూ ఉంటున్నారు కదా, 20కి పైగా రకాల ఖనిజాలు ఉన్నాయంటారు కదా. మెయిన్గా ఈరోజు అంబానీ అదానీ కానీ వీళ్ళు కానీ కేవలం ఐరన్ కోసమే వస్తున్నారా? ఇంకా అక్కడ అత్యంత విలువైన ఖనిజాలు ఏమున్నాయి? ఐరన్ ఓర్ ఉన్నది, బాక్సైట్ ఉన్నది, సున్నపురాయి ఉన్నది, లైమ్ స్టోన్ ఉన్నది, అందులోనే రంగురాలు ఉన్నాయి. ఇట్లా 27 రకాల ఖనిజాలు 27 రకాల ఖనిజాలు అక్కడ ఉన్నాయి. అయితే ఇప్పుడు మాకున్న అంచనా ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థని అత్యంత అభివృద్ధి చేయడానికి ఆ ఖనిజాలు అవసరం. రెండోది, ఇప్పుడు బీజేపీ పార్టీ రేపు పొద్దుగాల ఒక బలమైన ఆర్థిక శక్తికి ఎదగాలి. వాళ్ళ యొక్క సంస్థలు డెవలప్ కావాలి. వనవాసి కళ్యాణ పరిషత్తు లేకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ మతాన్ని రక్షించుకోవడానికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వాళ్ళకి బయట దేశాలలో సోర్స్ లేదు. మెజారిటీ బయట దేశాలన్నీ కూడా అదొక ఈ హిందుస్థాన్లోనే హిందూ అనేది ఒక మతం ఉన్నది కాబట్టి వాళ్ళకంటే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ కావాల్సిన మరి వనరులు ఎక్కడున్నాయి దేశంలో? మళ్ళీ మధ్య భారతదేశంలో ఉన్నాయి. అలా చాలా కోణాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో కూడా వచ్చినాయి, ఆపరేషన్ గ్రీన్ ఆంటులు వచ్చినాయి, సల్వా జుడుములు వచ్చినాయి, మనం అవన్నీ చూసినాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడున్న వనరులను తీయాలంటే అక్కడ ఆదివాసులు అడ్డంగా ఉంటారు. కాబట్టి ఈ మావోయిజం పేరిట ఆ ఎన్కౌంటర్లలో మెజారిటీగా ఆదివాసుల్ని ఖాళీ చేయాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, ఆ ప్రాంతాన్ని కొంత ధ్వంసం చేయాలనేది ఒక వ్యూహరచన ఉన్నది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రేమ ఉండేది ఉంటే ఆ పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు మీరు ఇంతకుముందు ప్రశ్నలు అడిగినరు, కంప్లీట్ మీరు మావోయిజం వైపు ఉన్నారా అంటే తెలంగాణలో కూడా మెజారిటీ ప్రజలు మావోయిజం వైపే ఉండే. గోదావరి లోయ మొత్తం, ఉత్తర తెలంగాణ మొత్తం, ఈవెన్ మా కోయ ప్రజలందరూ కూడా మావోయిజంలో ఉన్నారు 90s 80sలో. ఇప్పుడు మారిపోలేదా? పూర్తిగా మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి రాలేదు. ఎందుకు వచ్చినాం? మాకు విద్య అందింది, వైద్యం అందింది, మా ప్రాంతాలకు అభివృద్ధి వచ్చింది, మా ప్రాంతాలకు పాలన వచ్చింది. కాబట్టి అనివార్యంగా మారినాం. అంటే విపరీతంగా ఇప్పుడు పెట్టిన కగారు పేరిట యుద్ధ విమానాలతో ఏం దాడి చేయలేదు, ఎటున్నారా మీదనో, భద్రాచలం మీదనో, ఉట్నూరు మీదనో పెద్ద పెద్ద బాంబులతో దాడి చేయలేదు. కొన్ని రకాల పరిస్థితులు కనుగొన్నారు. కొన్ని రకాల దాడులు జరుపుకుంటూనే అక్కడ కాన్స్టిట్యూషన్ పరిచయం చేసి డెవలప్మెంట్ కూడా పరిచయం చేశారు. ఆ పరిస్థితులు కూడా అక్కడ తీసుకురావచ్చు కదా. ఇప్పటికిప్పుడు 1,00,000 మంది సైన్యాన్ని కగారులో తీసుకొని వచ్చి 3 కిలోమీటర్లకు ఒక క్యాంపును పెట్టి దండకారణ్యంలో ఇప్పటికిప్పుడు ఎందుకు చంపాల్సి వస్తుందని నేను అంటాను. ఇప్పటికిప్పుడు ఎందుకు చంపాల్సి వస్తుంది? ఇప్పటికిప్పుడే ఎందుకు అంతం చేయాల్సి వస్తుంది? ఖచ్చితంగా వాళ్ళు మన పరిధిలో ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ మీద సింధూర్ అనే ఒక దాడి జరుగుతుంది, ఉగ్రవాదుల మీద చేస్తాను. పాకిస్తాన్ పౌర సమాజం మీద చేస్తలేవు కదా, చేస్తలేవు కదా. ఇక్కడ కూడా మావోయిజం పేరు మీద ఉన్న ఏదైతే ఆ ప్రాంతం ఉన్నదని నువ్వు భావిస్తానవో అక్కడ నువ్వు ఎవరి మీద చేస్తానో మరి నీ దేశ ప్రజల మీదనే చేస్తానవు కదా, నీ దేశ సార్వభౌమత్వంలోని ఆదివాసుల మీదనే చేస్తానవు కదా. ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది మా ప్రధాన ప్రశ్న. అంత దాడి అవసరం లేదు కదా. మరి ఒకవేళ మావోయిస్టులే చచ్చిపోతే
100కి 99% ఆదివాసులు ఎందుకు ఉంటారు అక్కడ? వలసే వాళ్ళు ఎందుకు ఉంటాయి ఇవాళ? నువ్వు ఎన్కౌంటర్ లిస్టు తీస్తే చాలు అలా పేర్లు కుంజానో పొడియావానో లేకుంటే సోడానో మావోలే కనపడతాయి. ఖచ్చితంగా మావోలే కనపడతారు. అంటే ఇది